సర్ ఐసాక్ న్యూటన్ చాలామందికి తెలిసి ఉన్న పేరు. సర్ ఐసాక్ న్యూటన్ 3 ఫేమస్ సిద్ధాంతాలను కూడా ప్రతిపాదించారు. అవేంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. పాతకాలంలో ఉన్న ఫిలాసఫర్స్ ఫోర్స్ ఇంకా మోషన్ గురించి చాలా ఆలోచించారు. ఫోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియో చూడండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. పాతకాలంలో ఫిలాసఫర్స్కి మైండ్లో ఉన్న ప్రశ్న, ఒక ఆబ్జెక్ట్ని అలాగే వదిలేస్తే అది ఎలా ఉంటుంది? మన కామన్ సెన్స్కి తెలుసు, ఒకవేళ కదులుతున్న ఒక ఆబ్జెక్ట్ని అలాగే వదిలేస్తే అది దానంతటా అదే రెస్ట్కి వస్తుంది. కానీ దీనికంటే ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ దీని వెనుక దాగి ఉందా? చూద్దాం. మనందరికీ తెలుసు, అరిస్టాటిల్ ఒక గొప్ప ఫిలాసఫర్. కానీ అతను కూడా ఒక వాదనని ప్రతిపాదించాడు. ప్రతి ఒక్క బాడీకి దాని ఒరిజినల్ పొజిషన్ రెస్టే అని. దీనికి అంతగా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదని అతను భావించాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాతనే గెలీలియో ఒక వాదనని ప్రతిపాదించాడు. ఒక కదులుతున్న ఆబ్జెక్ట్కి ఏ ఫోర్స్ అప్లై చేయకుండా ఉంటే అది కదులుతూనే ఉంటుంది. దానికి గెలీలియో ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. ఒక స్మూత్ సర్ఫేస్ పైన ఒక బాల్ని దొర్లించాడు. అప్పుడు అది చాలా దూరం వరకు వెళ్ళింది. అయితే అతని వాదనను పొడిగిస్తూ ఒక మాట అన్నాడు, ఒకవేళ ఒక సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంటే అప్పుడు ఆ బాల్ ఎప్పటికీ అలా వెళ్తూనే ఉంటుందని. కానీ అంత స్మూత్ సర్ఫేస్ యూనివర్స్లోనే లేదు అని గెలీలియోకి తెలియదు. దాని తర్వాత గెలీలియో దానికి ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. ఒకవేళ ఒక కొండ నుంచి బాల్ కిందకి దొర్లితే అది గ్రావిటీ వల్ల, అదే పైకి విసిరితే అది గ్రావిటీ వల్ల కిందికి వస్తుంది. కానీ ఒక ప్లెయిన్ సర్ఫేస్లో ఆ బాల్ ఆగడానికి ఒక రీజన్ లేదు. కానీ అది ఎందుకు ఆగుతుంది? ఇక్కడ గెలీలియో ఫ్రిక్షన్ లేని ఒక ప్రపంచాన్ని ఊహించాడు. కానీ ఫ్రిక్షన్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లాస్ట్లో అరిస్టాటిల్ ఇంకా గెలీలియో ప్రతిపాదించిన సిద్ధాంతాలను పరిశీలించి సర్ ఐసాక్ న్యూటన్ 3 సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతాలను చూసేద్దాం. న్యూటన్ ఫస్ట్ లా ఇలా ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువు ఇంకో ఫోర్స్ దాని మీద యాక్ట్ అయ్యే వరకు రెస్ట్లో లేదా సేమ్ స్పీడ్లో ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఆ బాల్ సిచ్యువేషన్కే వద్దాం. ఈ సిచ్యువేషన్లో దానికి ఆగడానికి ఒక రీజన్ ఉంది, అదే ఫ్రిక్షన్. అందుకే మనం సైకిల్ తొక్కి వదిలేస్తే కొద్దిసేపటికి ఆగుతుంది. కానీ న్యూటన్ ఏమన్నారు, ఆ ఫ్రిక్షన్ కూడా దాని మీద యాక్ట్ చేయకుండా ఉంటే అది అలా వెళ్తూనే ఉంటుంది. లేదా ఒక రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్కి ఫోర్స్ అప్లై చేయకుండా ఉంటే అది రెస్ట్లోనే ఉంటుంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తెలియాలి. ఇంకా ఇనర్షియా అంటే ఏంటో కూడా తెలియాలి. ఒక స్థిరంగా ఉన్న బస్ సడన్గా కదిలితే మనం వెనక్కి పడతాం. ఎందుకు? ఇందాక చెప్పుకున్నట్లు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉండాలని అనుకుంటుంది. సో అది కదలకుండా ఉండాలని ట్రై చేస్తుంది. ఇలా రెస్ట్లో ఉన్నప్పుడు ఉండే ప్రాపర్టీని స్టాటిక్ ఇనర్షియా అంటాం. అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. కదులుతున్న బస్ సడన్గా ఆగిపోతే అంటే బ్రేక్ వేస్తే మనం ముందుకు పడతాం. ఎందుకు? ఎందుకంటే ప్రతి కదులుతున్న వస్తువు కదులుతూనే ఉండాలని అనుకుంటుంది. ఇలా కదులుతున్నప్పుడు వచ్చే ఇనర్షియాని డైనమిక్ ఇనర్షియా అంటాం. ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో ఉంది అని అనుకుందాం. మనం దాన్ని కదిపితే తప్ప కదలదు. ఒక్కసారి కదిపితే మళ్ళీ గ్రావిటీ లేదా ఫ్రిక్షన్ ఆపితే తప్ప ఆగదు. ఇప్పుడు క్లియర్గా అర్థమైందనుకుంటా. న్యూటన్ మొదటి సిద్ధాంతం ఇనర్షియా యొక్క సిద్ధాంతం అని కూడా అంటారు. అన్ని ఆబ్జెక్ట్స్కి ఇనర్షియా ఉంటుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కార్ని ఈజీగా తోయగలుగుతారా లేదా ఒక సైకిల్నా? అఫ్ కోర్స్ సైకిల్. కానీ ఎందుకు? కార్కి సైకిల్తో కంపేర్ చేస్తే ఎక్కువ మాస్ అంటే బరువు ఉంటుంది. కాబట్టి కార్కి ఎక్కువ ఇనర్షియా ఉంటుంది. సో దాన్ని జరపడం కష్టం. ఎందుకంటే అది రెస్ట్లోనే ఉండాలని ట్రై చేస్తుంది. ఈ సిద్ధాంతం కొంచెం కష్టంగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. న్యూటన్ ఫస్ట్ లాలో ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ యాక్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కానీ సెకండ్ లా దానికి విరుద్ధం.
ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ యాక్ట్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఒక బ్యాడ్మింటన్ బాల్ ఇంకా ఒక క్రికెట్ బాల్ మీకు తాకితే ఏది ఎక్కువ నొప్పి వేస్తుంది? ఒక చిన్న బుల్లెట్ కేవలం దాని స్పీడ్ వల్ల ఒక గోడలో కూడా రంధ్రాన్ని చేయగలదు. ఒక ట్రక్ ఇంకా ఒక సైకిల్ గోడని కొట్టుకుంటే ఏది గోడను బద్దలు కొట్టగలుగుతుంది? కోర్స్ ట్రక్కే. ఇదంతా మొమెంటం అనే కాన్సెప్ట్ కిందకి వస్తుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ వింటే మీకే అర్థమవుతుంది. మొమెంటం మాస్ ఇంకా వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. సింపుల్గా మొమెంటం ఫార్ములా మొమెంటం = మాస్ ఇంటూ వెలాసిటీ. కానీ ఈ మొమెంటం అనే పదాన్ని న్యూటన్ వాడలేదు. న్యూటన్ దాన్ని మాస్ ఇన్ మోషన్ అని అన్నాడు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2 ఐస్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకదాన్ని తక్కువ ఫోర్స్తో దొబ్బాను, దానికి కొంచెం స్పీడ్ వస్తుంది, ఇంకా దానికి మాస్ కూడా ఉంది కదా, సో కొంచెం మొమెంటం వస్తుంది. కొంచెం ఎక్కువ స్పీడ్తో ఇంకో సేమ్ మాస్ ఉన్న ఐస్ని దొబ్బాను, అప్పుడు అది ఎక్కువ దూరం వెళ్తుంది. ఎందుకంటే దాని మొమెంటం పెరుగుతుంది. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని వేరేలాగా చూద్దాం. 2 డిఫరెంట్గా ఉన్న ఐస్ని తీసుకున్నా, ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది. రెండింటిని నేను ఒకే ఫోర్స్తో దొబ్బుతాను, కానీ చిన్న ఐస్ దూరం వెళ్తుంది, పెద్దది కొంచెం దూరమే వెళ్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. మనం ఎక్కువ ఫోర్స్ పెడితే ఆ ఆబ్జెక్ట్ ఎక్కువగా యాక్సలరేట్ అవుతుంది. అదే ఆ ఆబ్జెక్ట్ మాస్ ఎక్కువగా ఉంటే తక్కువ యాక్సలరేట్ అవుతుంది. దీనికి న్యూటన్ సెకండ్ లాకి సంబంధం ఏంటి? న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఒక ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం యొక్క చేంజ్ ఇంకా దాని మీద మనం అప్లై చేసే ఫోర్స్ ప్రొపోర్షనల్గా ఉంటాయి. అంటే మనం దాని మీద అప్లై చేసే ఫోర్స్తో కలిపి ఉండే నెట్ ఫోర్స్ తగ్గితే మొమెంటం తగ్గుతుంది. అదే నెట్ ఫోర్స్ పెరిగితే మొమెంటం కూడా పెరుగుతుంది. ఇలా ఒకదానికి ఇంకొకటి రిలేటెడ్ అయ్యి ఉంటాయని న్యూటన్ తన సెకండ్ లాలో చెప్పాడు. దీనికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి. థర్డ్ లా ఆఫ్ మోషన్ చాలా అంటే చాలా సింపుల్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకునే వాళ్ళు వీడియోని చూడండి. ఒకవేళ థర్డ్ లా ఇప్పటికే అర్థమైన వాళ్ళు వీడియో ఇప్పటికీ ఎండ్ అయినట్టే. థర్డ్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మన భూమి మీద నిల్చున్నాం. గ్రావిటేషనల్ ఫోర్స్ మనల్ని కిందకు లాగుతుంది. దాన్ని ఎక్స్ ఫోర్స్ అనుకుందాం. కానీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ కూడా ఎక్స్ ఫోర్స్ని మనకు అందిస్తుంది. ఇక్కడ భూమి మనల్ని కిందికి లాగడం యాక్షన్, నార్మల్ ఫోర్స్ పైకి లేపడం రియాక్షన్. ఇంకా భూమి చంద్రులనే తీసుకుందాం. భూమి చంద్రుడిని లాగడం యాక్షన్, చంద్రుడు భూమిని లాగడం రియాక్షన్. న్యూటన్ మొదటి 2 సిద్ధాంతాలు ఒకే బాడీపై యాక్ట్ అవుతాయి. కానీ 3వ సిద్ధాంతం 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే కలయిక గురించి ఉంటుంది. ఈ యాక్షన్ ఇంకా రియాక్షన్ అనేవి ఒకటే బాడీపై ఎప్పుడూ యాక్ట్ అవ్వవు. మన డైలీ లైఫ్లో జరిగే సింపుల్ విషయాలే దీనికి ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో కామెంట్స్లో తప్పకుండా చెప్పగలరు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి.